అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శ్రవంతి. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే కొంచెం బాధగానే ఉన్నాను. సో మీరు ఎలా ఉన్నారో కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. నా బాధ ఏంటంటే, మా మ్యారేజ్ డే November 30th అండి. ఇంత అధ్వానంగా ఎప్పుడూ మ్యారేజ్ డే జరుపుకోలేదు నేను. ఫంగల్ తుఫాన్ అంట కదా, ఏపీ మొత్తం మీద ఆక్రమించేసింది. ఒక 3 days నుంచి కంటిన్యూస్గా అది అసలుకి వాతావరణం మొత్తం చేంజ్ అయిపోయింది. అండ్ వర్షాలు కూడా కంటిన్యూస్గా పడుతూనే ఉన్నాయన్నమాట. బయటికి వెళ్ళే ఛాన్సే దొరకట్లేదు. కొత్త డ్రెస్సెస్ అయితే తీసుకున్నాం కానీ నేను మా హస్బెండ్, బట్ అవి వేసుకునే ఛాన్స్ కూడా దొరకలేదు. అండ్ మా హస్బెండ్ అయితే ఈసారి గిఫ్ట్ అయితే ఏమి ఇవ్వలేదన్నమాట. జస్ట్ నార్మల్గా కొంచెం మనీ ఇచ్చారు, ఏదన్నా తీసుకోమని చెప్పి, అంతే తప్ప గిఫ్ట్ అయితే ఎక్స్పెక్ట్ చేశాను, బట్ ఇవ్వలేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే, బయటికి కూడా తీసుకెళ్తారు అనుకున్నా, బయటికి కూడా తీసుకెళ్ళలేదు. కారులో వెళ్ళాల్సిందే. ఎందుకనంటే బయట వాతావరణం అయితే ఫుల్ క్లౌడీగా ఉంది, వర్షం పడుతుంది. సో ఇంత వర్షంలో బైక్ వేసుకొని అయితే పిల్లల్ని తీసుకొని అస్సలు వెళ్ళలేము. కొంచెం జాగ్రత్తగా ఉండాలి కదా, పిల్లలు ఉన్నారు కాబట్టి, అందుకని. బట్ కారు ఏంటంటే, కారు మా ఫ్రెండ్ వాళ్ళ దగ్గర ఉండడంతో కారు కూడా తీసుకెళ్ళలేకపోయామన్నమాట. అన్నీ ఆ రోజు ఏంటంటే అన్నీ జీరో, అనుకూల పరిస్థితులు వచ్చేసి జీరో అనమాట. ఒక్కటి కూడా సహకరించలేదు, అన్నీ రివర్స్లో కొడుతున్నాయి ఆ రోజు అయితేను. అందుకని ఇంకా నా 13 years మ్యారేజ్ లైఫ్లో ఇంత అధ్వానంగా ఏ రోజు చూడలేదన్నమాట. సో ఇప్పుడు మా మ్యారేజ్ గురించి ఒక చిన్న సీక్రెట్ అనేది నేను మీకు రివీల్ చేస్తాను. అండ్ మా మ్యారేజ్ వచ్చి ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అనమాట, నాది మా హస్బెండ్ది. కానీ అది ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అని చెప్పేసి మా పెళ్ళిలో మ్యాక్సిమం మా రిలేటివ్స్ ఎవరికి తెలియదు. వాళ్ళ రిలేటివ్స్కి తెలుసు, మా హస్బెండ్ వాళ్ళ రిలేటివ్స్ అందరికి తెలుసు. బట్ మా రిలేటివ్స్ మాత్రం మేము ఎవరికి చెప్పలేదన్నమాట, పెద్ద ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి. అదొకటి. చాలా రోజులు మేము అప్పటి నుంచి ఎప్పుడు చెప్పలేదన్నమాట. ఈవెన్ ఇప్పటికి కూడా చెప్పలేదు. బట్ అందరికీ అయితే తెలిసిపోయింది. కానీ బట్ మేమైతే వీళ్ళు పలాని క్యాస్ట్ వాళ్ళు అని చెప్పేసి మేమైతే అప్పటి నుంచి ఇప్పటివరకు ఎవరికి మేమైతే రివీల్ చేయలేదు. ఏదో కొంతమంది మాత్రమే తెలుసు. సో వాళ్ళు అట్లనే సీక్రెట్ అనేది మెయింటైన్ చేశారనమాట. తర్వాత వచ్చేసి మా ఫ్రెండ్స్ అండ్ మా ఫ్రెండ్స్కి అండ్ మా హస్బెండ్ వాళ్ళ రిలేటివ్స్కి వాళ్ళకైతే తెలుసు మేము డిఫరెంట్ కమ్యూనిటీ అని చెప్పేసి. బట్ మా తరపు వాళ్ళకైతే మేము చెప్పలేదు, కొంచెం సీక్రెట్గా మెయింటైన్ చేసి చాలా గొడవలు అవుతాయి అని చెప్పేసి మా అమ్మ వాళ్ళు మామూలుగానే పెళ్లి చూపులు, పెళ్ళి పిలుపుల్లాగా అన్నీ సాంప్రదాయబద్ధంగానే అన్నీ కంప్లీట్ చేశారనమాట. వాళ్ళకైతే డౌట్లు అయితే ఉన్నాయి చాలామందికి. ఆ క్వశ్చన్ మార్క్ ఫేస్ అనేది మనం పెళ్ళిలో చూడొచ్చు అందరి ఫేసెస్లో. సో అదే అనమాట ద బెస్ట్ సీక్రెట్, మేము దాచిపెట్టిన బెస్ట్ సీక్రెట్. అండ్ 3 days నుంచి కంటిన్యూస్గా వర్షం పడుతుంది కదా, బట్టలు అయితే అస్సలు ఆరలేదు. సాటర్డే అయితే అసలు బయటకు వెళ్ళే ఛాన్సే దొరకలేదు. అండ్ బయట నుంచి ఫుడ్ తెచ్చుకునే అవకాశం కూడా లేదనమాట, బైక్లో జర్నీ కదా. సో తను ఫుల్గా తడిచిపోయి వస్తున్నాడు అనమాట. అందుకని ఇంకా బయట నుంచి కూడా మేము ఫుడ్ అయితే ఏం తెప్పించుకోలేదు. సండే అనమాట, సండే బయట నుంచి లంచ్ తెప్పించుకున్నాము. ఆయన ఆడకపోతున్నాడే పెద్ద మనిషి. ఒరే నాయన, ఏందిరా నాయన డ్యాన్స్ వేస్తున్నాడా? ప్లేట్ తీసుకోండి రావా. హౌ ఇస్ ఇట్ లక్కీ? హౌ ఇస్ ఇట్ చిక్కీ? వావ్. రోటీ, పనీర్ కర్రీ, వెజ్ పులావ్ అండ్ డ్రింక్స్. వాట్ ఈస్ దిస్? టమాటో కెచప్, రైతా, ఆనియన్. నువ్వు ఎందుకు కర్రీ వేసుకోవాలా? ₹220 అక్కడ. Each one 10 rupees. How is it, Charan? How is it, Lokshit? అలా అనుకుంటూ ఉండగానే మళ్ళీ వర్షం స్టార్ట్ అయిందండి. భోజనం అయితే చాలా బాగుంది. అసలీ నెల్లూరు ఇంతకుముందు మనం వెళ్ళాం కదా, మన వీడియోస్లో చాలా వీడియోస్లో ఉంటుందన్నమాట అసలీ నెల్లూరు. మళ్ళీ ఈవినింగ్ పాలు తీసుకొని రావడానికి వెళ్తుంటే అప్పుడు దారంతా కూడా వర్షం పడుతూ ఉంది. తుఫాను వెళ్ళిపోయిందని చెప్పారు, బట్ ఇంకా వెళ్ళినట్లేదు, ఇంకా వర్షం పడుతూనే ఉంది. యాక్చువల్లీ ఈ సండే అయినా సరే వెళ్దాం అనుకున్నాము, అంటే నిన్న వెళ్ళలేదు కదా. సో ఈరోజన్నా వెళ్దాం అనుకుంటే ఈరోజు కూడా కుదరలేదు. మళ్ళీ ఈవినింగ్ టైంకి ఇచ్చేటప్పటికి మళ్ళీ వర్షం స్టార్ట్ అయిపోయింది. ఇంత చితా వర్షం పడుతుంటే చాలా ఇబ్బంది అండి పిల్లలతోటి బైక్లో వెళ్ళాలంటే. మనమంటే ఎట్టగట్ట అడ్జస్ట్ చేసుకుంటాం, కానీ పిల్లలకి కొంచెం హెల్త్ ఇష్యూస్ వచ్చినాయి అనుకోండి, అంటే
అన్ని వర్షాలు మంచివి కాదు కదా, జలుబు చేస్తుంది, జ్వరం వచ్చేస్తుంది ఒక్కొక్కసారి. సో ఇటువంటి వాతావరణం చేంజ్ అయినప్పుడు మనం మ్యాక్సిమం బయటికి తీసుకెళ్లకుండా ఉండడమే బెటర్. ఆ ఉద్దేశంతోనే నేను కామ్గా ఉన్నాను అనమాట. లేకపోతే అరిచి గోల్ చేసేద్దాను నేను కూడాను, ఎందుకు బయటికి తీసుకెళ్ళలేదు అని చెప్పేసి. వాతావరణం బాగాలేదు, అండ్ ఇంకొకటి మోరోవర్ వెహికల్ కూడా దగ్గరలో లేదు, అందుబాటులో లేదు. కాబట్టి ఇంకా తప్పక ఇట్లా ఉండాల్సి వచ్చింది. వాతావరణం అయితే ఫుల్ క్లౌడీ అండి, చీకటిగా అయిపోతుంది అసలుకి ఆ 2 days వరకు మాత్రం. తర్వాత ఇప్పుడు మ్యాక్సిమం నార్మల్ అయిపోయింది. ఫెంగల్ తుఫాన్ అయితే తీరం దాటేసిందంట, దారంతా కూడా చిట్టపట. అక్కడంతా వర్షం పడింది కదా, కొంచెం సేపటికి మళ్ళీ వర్షం తగ్గిపోయింది, మళ్ళీ కొంచెం సేపటికి గాలి వస్తుంది. అసలు వాతావరణం అయితే ఫుల్ అటు ఇటు చేంజ్ అవుతూనే ఉంది. సో ఎలా అనిపించింది? నా లైఫ్లో ద మోస్ట్ పెద్ద సీక్రెట్ అనమాట. ఆ పెద్ద సీక్రెట్ నేను మీతో రివీల్ చేసుకున్నాను. మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? మీ లైఫ్లో మీరు దాచిపెట్టిన పెద్ద సీక్రెట్ ఏంటో మీరు కావాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయచ్చు. అండ్ వీడియో ఎలా అనిపించింది, నచ్చితే లైక్ చేయండి. అండ్ మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.